మోస్ట్ ఇంపార్టెంట్ టెస్ట్ ఉమెన్కి ఏంటంటే ఫస్ట్ పాప్స్మియర్. 21 years దాటిన వాళ్ళు ఇఫ్ దే ఆర్ సెక్షువల్లీ యాక్టివ్ పాప్స్మియర్ టెస్ట్ ఎవ్రీ 3 years చేసుకోవాలి, అది మ్యాండేటరీ. అదే 30 years దాటిన వాళ్ళు హెచ్పివి టెస్టింగ్ ఎవ్రీ 5 years చేసుకోవాలి, లేదా పాప్స్మియర్ ఎవ్రీ 3 years కంటిన్యూ చేయాలి 65 years వరకు. సెకండ్, లిపిడ్ ప్రొఫైల్. ఆడవాళ్ళకి మనకి మెనోపాజ్ అటైన్ అయిన తర్వాత కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువ అయ్యి హార్ట్ అటాక్స్ రావడం అన్నీ ఎక్కువ ఉండొచ్చు. సో లిపిడ్ ప్రొఫైల్ కూడా కాన్స్టెంట్గా చెక్ చేసుకుంటూ ఉండాలి. మూడోది డయాబెటీస్ స్క్రీనింగ్ అండ్ బీపీ స్క్రీనింగ్. సో బీపీ అప్పుడప్పుడు చూసుకుంటూ ఉండాలి, షుగర్ కోసం కూడా చూసుకుంటూ ఉండాలి. ఎందుకంటే మెనోపాజ్ అటైన్ అయిన తర్వాత బీపీ రావడం లేదా షుగర్ రావడం అనేది చాలా కామన్గా ఉంటుంది. అండ్ ప్రెగ్నెన్సీ అయిన తర్వాత ఆడవాళ్ళు వెయిట్ గెయిన్ అవ్వడం చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి సో వెయిట్ గెయిన్ అయిన తర్వాత షుగర్ వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటుంది. నాలుగోది మ్యామోగ్రామ్ అండ్ సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్. సో అప్పుడప్పుడు మీరు స్నానం చేసిన తర్వాత మీ బ్రెస్ట్ని ఎగ్జామిన్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఏమైనా లంప్స్ ఉన్నాయా, ఎక్కడైనా హార్డ్గా ఉందా, రెడ్నెస్ ఉందా చూసుకుంటూ ఉండాలి. అలానే 40 years దాటిన వాళ్ళు ఎవ్రీ ఇయర్ మ్యామోగ్రామ్ చేసుకోవాలి. ఐదోది థైరాయిడ్ టెస్టింగ్. ఆడవాళ్ళకి థైరాయిడ్ డిజార్డర్స్ రావడం ఇంకా చాలా కామన్ మగవాళ్ళతో కంపేర్ చేసుకుంటే. సో థైరాయిడ్ టెస్ట్ కూడా ఫ్రీక్వెంట్గా చేసుకుంటూ ఉండాలి.